హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా మీరు చూసినట్టు నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేసి అలాగే లైక్ చేసి మీ వీడియో వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. యూట్యూబర్ వైష్ణవిని లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్న వాళ్ళ హస్బెండ్ అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరి దారుణంగా చంపేశాడు. అసలు ఏం జరిగిందో, ఎలా అయిందో అనేది మాత్రం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అప్పుడైతే మీకు ఫుల్గా మ్యాటర్ అర్థమవుతుంది. లవ్ చేసిన మరి పెళ్లి చేసుకున్న అండ్ వాళ్ళ వైఫ్ కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. వైష్ణవి అనే ఒక అమ్మాయి జగిత్యాల డిస్టిక్ మదాపూర్ అనే విలేజ్లో చెందినది. ఆమెకి జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఆమెకి పెళ్ళి అయిపోయింది. ఆయన వయసు వచ్చేసరికి 24 సంవత్సరాలు ఉంటాయి. అతని పేరు హరిబాబు. ఆయన అబ్బాయి వైష్ణవి ఒక 3 years నుంచి లవ్ చేస్తున్నాడు. లవ్ చేసి మధ్యలో అమ్మాయి నువ్వు చెప్తే నువ్వు లేకుంటే నేను చచ్చిపోతానని సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడంట. ఏదో పురుగుల మందు తాగి హాస్పిటల్లో చేరి కూడా అడ్మిట్ అయ్యాడు. అది చూసిన వాళ్ళ వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ కాదనలేక వీళ్ళందరూ కూడా ఆలోచించనమాట. అయ్యో, మన వల్ల అనవసరంగా ఒక ప్రాణం పోతుందని ఆలోచించి ప్రాణాన్ని అది చూసిన తర్వాత పోతుందని చెప్పేసరికి ఇంకా ఇచ్చి మరి పెళ్లి చేస్తున్నారు అని చెప్పేసరికి వైష్ణవి వాళ్ళ మమ్మీ ఒక టెంపుల్లో తీసుకువెళ్ళి పెళ్లి చేసింది. అంతే మళ్ళీ అవే చెప్పేటట్టే నువ్వు బాబు బయటోడివి లెక్క కాదు, ఇప్పుడు మా అమ్మాయిని చేసుకున్నావు కదా అని ఆవిడ చెప్పిందంటే అండ్ హరిబాబుకి 2 తులాల బంగారాన్ని అలాగే చైన్ కొనిచ్చారంట. అండ్ అలాగే ఇంకా 1 ఎకరం పొలం కూడా కట్నం కింద పెట్టారంట. అయితే అంతా బాగానే చూసుకుంటున్నారు. అండ్ హరిబాబు కూడా అంతా బాగానే చూసుకుంటున్నారు. ఇంటి బయట వాళ్ళు కూడా అంత బాగానే చూసుకుంటున్నారు అబ్బాయిని అని చెప్పేసి. అప్పుడు అమ్మాయిని ఎందుకు చంపాడు అతి దారుణంగా అనేది చూద్దాం. ఫస్ట్ పోలీసులు లొంగిపోయి తర్వాత అతను ఎందుకు చంపాడు అన్నది కొన్ని కారణాల వల్ల చెప్పినాడు. అందులో ముఖ్యమైనవి ప్రతి చిన్న విషయాన్ని కూడా యూట్యూబ్లో వీడియో చేసి పెడుతుందని, అప్లోడ్ చేస్తుందని, మా పర్సనల్ లైఫ్కి ప్రాబ్లం అవుతుందని, నాకు బయటకు వెళ్ళడానికి గిల్టీగా ఉందని వీడియోలో ఆపేయనని అతనికి 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాడు. అలాగే అందుకే కోపం వచ్చి చంపాడని అబద్ధాలు మాట్లాడుతున్నాడు అతను. కాబట్టి మీరేమనుకుంటున్నారు, అతను చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీరు క్లియర్గా కామెంట్ చేయండి. ఒక కట్టుకథ అయితే అల్లాడు, కానీ ఇదంతా అబద్ధమని వాడు ఆడుతున్న నాటకం అన్నీ వైష్ణవి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అతన్ని చంపాలంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాబట్టి మీరేమనుకుంటున్నారు, యూట్యూబర్ అయిన వైష్ణవిని ఒక 6 నెలల పాపని కడుపులో ఉంచుకొని అంత దారుణంగా చంపాడు. అతని కిరాతకాన్ని మీరు దోషిస్తూ కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.